ఏం జరిగిందంటే 50 టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్. దగ్గర 48 టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దానిదో కేసీఆర్ను బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుంటే నీళ్ళని వీకినాయి. ఇప్పుడు కూడా 1500 టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాయితలు. ఇప్పుడు కూడా క్యూసెక్కులు పోతా ఉన్నాయి. ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు? వీళ్ళకి లెక్కనా తెలుసా? కనీసం ఏ ఏ ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివైన ఉన్నది వీళ్ళకు. 2200 క్యూసెక్కుల సామర్థ్యం ఉండేటువంటి 17 పంపులు అక్కడ కన్నెపల్లి కాడ. మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం. నీళ్ళని బట్టి చూసుకుంటూ, అవసరాన్ని బట్టి చూసుకుంటూ, యువతల అవసరం ఎంతుంది, ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం. దాంతో ఏమవుతుంది? ఒకసారి ఒక పంపు నడుపుతాం, 2 పంపులు నడుపుతాం, 3 పంపులు నడుపుతాం. మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు. కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఎందో ఉన్నది. మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో. ఏమున్నదండి అలా? వాడు ఏం చెప్పిండు? మొన్న నచ్చిపోయినాడు. ఆ 2 పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి. చాలా చాలా బారీలలో జరుగుతాయి, చాలా వాటిలలో జరుగుతాయి. మొన్న కదా గంగానదిలో నిన్నగాక మొన్న పేపర్లో ఫోటోలు వచ్చినాయి. గంగానది మీద బ్రిడ్జ్ కడతామంటే పట్టణం కూలిపోయింది. ఆడ నదులలో ఇసుకలో జనరల్గా జరుగుతాయి. ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో, ఒక మెయింటెనెన్స్ లోపమో, దానికి ఎంతో ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇంకా ఇప్పటికి కూడా ఆ పిచ్చికాలంలో ఉన్నదే కావాలి. అందులో ఏమైనా ఇంటికి దొరుకుతుందేమో, తోక దొరుకుతుందేమో, గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఒక పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి, మంచినీళ్ళకి బాధ వస్తుంది, రైతులను కాపాడాలనే ఆలోచన చేయలే. వృధాగా పారే నీళ్లను ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది. ఇప్పుడు కూడా పొద్దున నేను మగ్దుంపూర్లో మాట్లాడినా. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను. చేసి చూపిస్తాం. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాజ్తో సంబంధం లేకుండా నీళ్ళు లేపచ్చు. మళ్ళా మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది. తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇవ్వచ్చు. ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే ఇక చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం, మౌనం పట్టాం. కానీ నేనే పోతా గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా. తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మూటలు నడిపిస్తాం. మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం, ఉండం కూడా. ఇవన్నీ అవకాశాలు ఉండంగా వీటిని పక్కన పెట్టి ఏదో మెరమెచ్చకాలు చెప్పి రోజుకో స్టంటు కొట్టి కథ చెప్పి కాకరకాయ తోకరకాయ మాటలు చెప్పి అన్ని కాయగూరుగుడు మాటలు మాట్లాడి ఇదా రాజ్యం నడిపే పరిస్థితి. ప్రజలు లేరు, వాళ్ళ బాధలు లేరు, యాదవులు లేరు, దళితులు లేరు, ఓవర్సీస్ స్కాలర్షిప్ లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. అన్నిటిని మించి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరి ఇళ్లలో నల్లా ఉండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ₹1 ఒకటంటే ఒకటే రూపాయికి మీ ఇందిరమ్మ రాజ్యంలో, మీ కాంగ్రెస్ రాజ్యంలో మీ ముండమోకాలకు ఎన్నడూ ఇయ్యలే మీరు. మేము పేదల కోసం అని చెప్పి ఒకటే ₹1 నల్లా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంట్లో నల్లా పెట్టించినాం. పిఎస్పీలు అంటే పబ్లిక్ స్టాండ్ పోస్టులు రోడ్ల మీద లేకుండా చేసినాం. బిందెలు కనబడకుండా చేసినాం రాష్ట్రంలో. ఇలా మళ్ళీ బిందెలు ఎందుకు వస్తున్నాయి? 9 ఏళ్ళు నడిచిన కరెంటు నడిపే తెలివి లేదు మీకు. 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి మిషన్ భగీరథ నడిపే తెలివి లేదు మీకు. నడిచినాయే కదా, వాటికేం రోగం వచ్చింది? ఎందుకు నడపలే? అంటే మీ అసమర్థతనే కదా, మీ చవటతనమే కదా. అదర్వైజ్ వాట్? జవాబు చెప్పాలి మీరు ప్రజలకు. ఇప్పుడు 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచిన భగీరథ ఇలా ఎందుకు ఆగుతున్నది? హైదరాబాద్లో మళ్ళీ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ట్యాంకర్లు ఎందుకు కొంటున్నారు ప్రజలు? ఇవాళ ఆ కర్మ ఎందుకు పట్టింది ప్రజలకు? గవర్నమెంట్ మస్ట్ ఆన్సర్. మేము 20,000 లీటర్లకు ఫ్రీ పెట్టినాం హైదరాబాద్లో. హైదరాబాద్ నుంచి వచ్చిన జర్నలిస్టులకు మీకు కూడా తెలుసు. 20,000 లీటర్స్ ప్రతి ఇంటికి ఫ్రీ పెట్టినాం. ఇలా బిల్స్ వస్తూ ఉన్నాయి వాటికి ప్రజలకు. ట్యాంకర్లు కొనుక్కోవాలి ఒకటి, ఆ 20,000 లీటర్లు కూడా బిల్స్ వస్తూ ఉన్నాయి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా,
చీము నెత్తురుంటే ఏమైనా పౌరుషం ఉంటే రెఫరెండం అని మీరు అన్నారు. హైదరాబాద్ ప్రజలు మీకు